తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కాశ్మీర్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసేలా చేసింది. ఈ ఆపరేషన్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఈ పరిస్థితుల్లో భారత సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసే ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై భారత్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్ బృందాలు వివిధ ప్రాంతాల్లో పలువురు గూఢచారులను అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మరో పాక్ గూఢచారి దేవేంద్ర సింగ్ ను హర్యానాలో అరెస్ట్ చేశారు. హర్యానాలోని మస్కడ్ చికా గ్రామానికి చెందిన 25 ఏళ్ల దేవేంద్ర సింగ్ థిల్లాన్ పాటియాలాలోని ఖల్సా కళాశాలలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. అయితే అతడు ఇటీవలే తన ఫేస్బుక్ ఖాతాలో పిస్టోల్ గన్ చిత్రాలను అప్లోడ్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతల గురించి ఆ యువకుడు పాక్ ఏజెన్సీకి సమాచారం ఇచ్చినట్లు నిఘా అధికారులు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాక్కు చేరవేసినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో అధికారులు సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ విచారణలో గతేడాది నవంబర్లో కర్తాపూర్ కారిడార్ ద్వారా పాక్కు వెళ్లిన దేవేంద్ర పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్టు తేలింది. అయితే థిల్లాన్ను ఆకర్షించేందుకు పాక్ నిఘా అధికారులు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారు. పాటియాలా మిలిటరీ కంటోన్మెంట్ చిత్రాలను కూడా పాక్ అధికారులతో పంచుకున్నట్లు కైతాల్ పోలీస్ సూపరింటెండెంట్ ఆస్థా మోదీ తెలిపారు. విద్యార్థి ఫోన్ను స్వాధీనం చేసుకున్న అధికారులు దాన్ని ఫోరెన్సిక్ దర్యాప్తు కోసం పంపారు. అంతేకాదు పాక్ అధికారులు విద్యార్థి మధ్య జరిగిన నగదు లావాదేవీలను తెలుసుకునేందుకు అతని బ్యాంకు ఖాతాను కూడా పరిశీలిస్తున్నారు. ఇంతకు పాకిస్తాన్కు దేవేంద్ర సింగ్ ఎలాంటి విషయాలు చేరవేశాడు, దేనికి సంబంధించిన విషయాలు చెప్పాడు, ఏడాది పాటు పాక్కు ఎంత సమాచారం చేరవేశారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.